అని నా ఆంధ్రాకు సంబంధించినటువంటి ఒక వార్త వచ్చింది, చదువుతుంటే విచిత్రం అనిపించింది. ప్రజాధనం ఎట్లా దుర్వినియోగం అవుతుందంటే, ఒకటి మనం గ్రామాల్లోకి వెళితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సాధారణ ప్రజలకు కూడా తెలుసు. ఇందిరమ్మ ఇండ్లు, లేకపోతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రాజీవ్ గృహకల్ప ఇండ్లు ఒక 10-15 సంవత్సరాలుగా కట్టి ఉట్టిగా పడాబడి ఎవరికి ఇటు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టింది, ఇవ్వాల్సినటువంటి వాళ్లకు ఇవ్వలేకపోయారు. ఎన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది దాని ద్వారా. అంతేనా కాదా? ఎంత పని వృధా అయింది, ఎంత సమయం వృధా అయింది, ఎన్ని వందల కోట్ల రూపాయలు వృధా అయిపోయింది. అంటే ప్రజాధనం అంటే ఎవరికీ లెక్కలేదు, ప్రజలతో సహా. ఒక గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం అయిన తర్వాత ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళకి ఎందుకు అప్పచెప్పట్లేదు? కూలిపోతున్నాయి అవి. కట్టినటువంటి డబ్బులన్నీ వృధా అయిపోతున్నాయా లేదా? సమయం వృధా, ఆ స్థలం వృధా, అక్కడ ఉన్నటువంటి ఖర్చులు వృధానా కాదా? అట్లనే ఈ తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు చంద్రబాబు నాయుడు ఇది చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరి దగ్గర పని తీసుకుంటాడు. చంద్రబాబు నాయుడు అంటే పరిపాలన ఇది పరిపాలనా దక్షుడు, ఆయన చేసినటువంటి అడ్మినిస్ట్రేషను అద్భుతం, ఇది అని మా జర్నలిస్ట్ సోదరులు కూడా అప్పుడప్పుడు చెప్తుంటే నవ్వు వస్తుంది. ఎట్లా అంటే ఒక 16 మంది ఐపీఎస్లకు వెయిటింగ్ ఉన్న వారిలో రోజు డీజీపీ ఆఫీస్కి రావాల్సిందే, సంతకం పెట్టాల్సిందే 16 మంది. గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయి నేతలతో సన్నిహితంగా మెలిగి వివాదాస్పదమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పలువురు ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నిన్న ఇదే అంశం పైన మనం ఒక విశ్లేషణ చేసుకున్నాం. ఐఏఎస్ ఆఫీసరు అనంతపురంలో హరిత అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్కి ఛార్జ్ ఇచ్చినట్టుగా ఇచ్చి జేసీగా మళ్ళీ వెంటనే అట్నుంచి ఆమెను తీసేసారు. ఎందుకు? ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ట్విట్టర్ వేదికగా ఆమె అవినీతి పర్రాలంటే వెంటనే ఆపేసారు. అంటే ఆమె అవినీతి పర్రాలో కాదు అనేటువంటి అంశం ఎవరు చెప్పాలి? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పాలి. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ చెబితే మాత్రమే ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి పనులు అవుతాయి అనేటువంటి విషయం నిన్న ఒక హరిత గారికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పినాం కదా. ఇప్పుడు ఇవాళ ఒక 16 మంది ఐపీఎస్లకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వం మారిన తర్వాత బదిలీ అయ్యి పోస్టింగ్ లేకుండా వెయిటింగ్లో ఉన్నటువంటి 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు రోజు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇన్నాళ్ళుగా వీరంతా డీజీపీ కార్యాలయానికి రావట్లేదు. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో సమాచారం ఇవ్వట్లేదు. ఇకపై ఈ అధికారులంతా రోజు ఉదయం 10 గంటలకు డీజీపీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ హాజరు పట్టీలో సంతకాలు చేయాలి. 10 గంటలు మూసే వరకు కార్యాలయంలో నుండి సంతకం చేశాక మళ్ళీ బయటకు రావాలి. ఈ మేరకు డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు 12న జారీ చేసిన మెమో బుధవారం వెలుగు చూసింది. అక్రమ కేసులు, అధికార దుర్వినియోగం, ఈ 16 మంది అధికారులపై రకరకాల ఆరోపణలు ఉన్నాయి. నాటి ప్రతిపక్ష పార్టీ ప్రధాన నాయకులపై అక్రమ కేసులు బనాయించడం, వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా పనిచేయడం. మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త సర్కారులో ఇప్పుడున్నటువంటి అధికారులు ఈ ప్రభుత్వానికి మొత్తం వాళ్ళు ఈ ప్రభుత్వం వైపు చూసినట్ట. ఇది వీళ్ళు రాసినటువంటి మాటే. ఏం చెప్పారు? సన్నిహితంగా వెలిగి వివాదాస్పదమై. ఇప్పుడున్నటువంటి అధికారులు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటారా ఉండరా? రేపు పొద్దుగాల ఇంకో సర్కారు వచ్చిందనుకో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా మెలిగినటువంటి అధికారులను పక్కన పెట్టాలనా? అంటే ఇట్లా ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ పాత ప్రభుత్వం ఏ అధికారులకు పోస్టింగ్ ఇస్తే కొత్త ప్రభుత్వం అధికారులను వాడుకోవద్దా? వాళ్ళు ప్రభుత్వ అధికారులా లేకపోతే పార్టీలకు సంబంధించినటువంటి అధికారులా? ఒకరో ఇద్దరో వాళ్ళ సొంత అవసరాల కోసం ప్రభుత్వంలో నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణలో ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు వాళ్ళ కింద పనిచేసినటువంటి టీంని మనం చూసినాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. ఇక్కడ కూడా చూస్తున్నాం. 16 మంది ఐపీఎస్లను పక్కన పెట్టింది ఆంధ్రప్రదేశ్ సర్కారు. సామాజిక మాధ్యమాల్లో నాటి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టిన వారికి చిత్రహింసలకు గురి చేయడం. అంతకుముందు మీరు చేయలేదా? 2014 నుంచి 2019 దాకా మీరు ప్రభుత్వ పరంగా చేసిరు కదా, కేంద్ర హోంశాఖ మంత్రిపైనే దాడులు చేసిరు కదా మీరు. అంతకంటే దారుణం ఇది. సాక్షాత్తు అసెంబ్లీలో నరేంద్ర మోడీ భార్యని తల్లిని తిట్టిరు కదా, ఇదే చంద్రబాబు నాయుడు గారు. అంతకంటే దారుణమా ఈ కేసులు? హిపోక్రసీ అనిపించట్లేదా? గురువింద సామెత గుర్తు రావట్లేదా? ఇదేనా మీ పరిపాలన దక్షత? ఇదేనా మీ గ్రేట్ అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారు? ఇదేనా?
నాటి ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి అక్రమంగా. ఇప్పుడు మీరు ఒక్క కేసు కూడా పెట్టారా? 2024లో చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళా ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు ఒక్క కేసు కూడా పెట్టడా? నిన్న జోగి రమేష్ కొడుకు మీద కేసు పెట్టి అరెస్ట్ చేసిరు కదా, విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి కేసు చూసినాం కదా, ఇట్లా అనేకమైనటువంటి కేసులు చూస్తున్నాం కదా. ఇప్పటికిప్పుడు వైసీపీ అరాచకాలు చేసిందా చేయలేదా? అరాచకాలు చేస్తే, తప్పుడు పనులు చేస్తే, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తే అవి చేయండి. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటివి ఏమిటి? ఒక్క ప్రతిపక్ష నాయకుడి మీద రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఇంకొకరు రేపు ధర్నా చేస్తారు. ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారా పెట్టరా? ఒక దిష్టి బొమ్మ తగల పెడితే వాళ్ళ మీద కేసులు పెడతారా పెట్టరా? చంద్రబాబు నాయుడు ఏకంగా కాల్పులు జరిపిండు కదా, ఏది కరెంటు రేట్లు పెంచొద్దన్నందుకు ఇదే బషీర్బాగ్లో. మీరు కేసులు పెట్టిరని ఒక మాట చెప్తున్నారు, మరి అప్పుడు కాల్పులు చేసినటువంటి అధికారులను ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసేసిందా? ఇదే బషీర్బాగ్ కాల్పుల ఉదంతం చూసినాం కదా, ఆశా వర్కర్ల మీద ఏది గుర్రాలేసి ఎక్కి తొక్కిచ్చిరు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ పాత అధికారులను పక్కన పెట్టిరా? ఒకవేళ ఇదే నిజమైతే ఈ అధికారులు పాత ప్రభుత్వాన్ని పెట్టి చిత్రహింసలు మీ ప్రతిపక్షాలను ఇబ్బంది పెడితే, అరే ప్రతిపక్షంలో ఉండి నిన్నటిదాకా వైఎస్ జగన్ సంకనాకినటువంటి అది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి నీ పాటలు చేర్పించుకొని నిన్నటిదాకా వాళ్ళు తంతే కొడితే మీరు పడ్డోళ్ళందరినీ మీ పాటలు చేర్పించుకోలేదా? రాజకీయమే చేశారు కదా వీళ్ళని అధికారులు ఏకంగా. ఇవాళ కాకపోతే ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకోటి చేస్తారు. నిన్నటిదాకా జగన్ సంకనత వచ్చినటువంటి వాళ్ళను ఇవాళ మీ దగ్గరికి తీసుకొచ్చుకోలేదా? ఎంపీలు ఎమ్మెల్యేలు కాలేదా? జగన్ పార్టీకి 100 కోట్లు ఖర్చునటువంటి వాళ్ళకి భార్యకు భర్తకు ఎమ్మెల్యేలు ఎంపీలు టికెట్లు ఇవ్వలేదా మీరు? అంటే మీ రాజకీయం చేస్తేనేమో మంచిదా, అధికారులు తమ బాధ్యతను చేస్తేనేమో వాళ్ళు అధికారులను వేధిస్తారా? ఇది ఎక్కడ అన్యాయం? అంటే ఇవాళ వాళ్ళందరూ పునీతులు అయిపోయినట్ట. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరినటువంటి వాళ్ళందరూ కూడా 10 మందో 12 మందో ఎమ్మెల్యేలు అయ్యారు, వైసీపీ నుంచి వచ్చి ఎంపీలు అయినారు. నిన్నటిదాకా వైసీపీలో ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉండి జగన్కు కుడి భుజం ఎడమ భుజంగా ఉన్నటువంటి వాళ్ళు, 100 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలు కాలేదా? వాళ్ళందరూ పునీతులు అయిపోయినట్ట. అంటే మీరు చేస్తే రాజకీయం, అవతల చేస్తే వ్యభిచారమా? ఇదేనా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత? ఇదేనా వారి అనుభవానికి సంబంధించినటువంటి పాఠము? అధికారుల మీద వేధింపులు చేయడమా? కానీ అదే మీకు వైసీపీలో పనిచేసి అన్నీ అనుభవించినటువంటి వాళ్ళేమో మీకు ముద్దొచ్చిర్రా, వీళ్ళేమో చేదైనరా? ఇదా రాజకీయానికి సంబంధించినటువంటి అంశం? పార్టీలు మారిన వాళ్ళు మంచోళ్ళంట, అధికారులు మాత్రం చెడ్డోళ్ళంట. నాటి ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయడం, మరి కేసులు పెట్టించినటువంటి ఎమ్మెల్యే ఎంపీలను మళ్ళీ మీరెందుకు తీసుకొచ్చుకున్నారు? దమ్ముండాలి కదా. వైసీపీలో పనిచేసిన ఏ ఒక్కడు మాకు వద్దని చెప్పేసి మీరు అందరినీ పక్కన పెట్టాలి కదా. వైసీపీ వాళ్ళు మంచోళ్ళు కాదనుకుందాం, వైసీపీలో పనిచేసిన కార్యకర్త నుంచి వైసీపీలో పనిచేసినటువంటి చిన్న స్థాయి పెద్ద స్థాయి ఎంపీ ఎమ్మెల్యే మంత్రులు ఆ తర్వాత ముఖ్యమంత్రి దాకా రేపు పొద్దుగాల జగన్ వచ్చినా మీ పార్టీలో చేర్పించుకుంటారు, మళ్ళీ ఆయన మంచోడు అంటారు. ఎన్ని చూడలేదు? కన్నా లక్ష్మీనారాయణ ఎన్ని మాట్లాడాడు తెలుగుదేశం పార్టీలో రాలే? ఇంక అంతకంటే పెద్ద ఉదాహరణ ఉంటుంది. సో మీరు రాజకీయ నాయకులు మీరు ఒకటవుతారు, కానీ అధికారులు మాత్రం బలిపశువులు అవుతారా? సో అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇగో మీరు బలిపశువులు అవుతారు. 4 రోజుల పాటు మీకు ఇచ్చేటువంటి పోస్టింగ్ కోసమో లేకపోతే 4 డబ్బుల కోసమో మీరు బలిపశువులు కావాల్సినటువంటి అవసరం లేదనడానికి ఇక్కడ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశము, అక్కడ ఆంధ్రలో ఈ అంశము, పలు రకాల ఫిర్యాదులు విమర్శలు, ఇవన్నీ ఏ ఒక్కటి కూడా రుజువైనటువంటిది కాదు. మళ్ళా ఇవన్నీ విమర్శలే. బదిలీ వేటుకు గురై వెయిటింగ్లో ఉన్నటువంటి అధికారులు హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్ళకూడదు అని మెమో జారీ చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ, పివి సునీల్ కుమార్ డీజీ, సంజయ్ అదనపు డీజీ, కాంతిరాణా టాటా ఐజీ, పాలరాజు ఐజీ, రఘునాథ్ రెడ్డి ఐజీ, అమ్మిరెడ్డి డిఐజీ, విజయరావు డిఐజీ, విశాల్ గున్ని డిఐజీ, కేకే అన్బురాజన్ ఎస్పీ, వై రవిశంకర్ రెడ్డి ఎస్పీ, రిశాంత్ రెడ్డి ఎస్పీ, రఘువీరారెడ్డి ఎస్పీ, పరమేశ్వర్ రెడ్డి ఎస్పీ, జాషువా ఎస్పీ, కృష్ణకాంత్ పటేల్ ఎస్పీ. దీంట్లో మీకు ఏమర్థమైందంటే ఒక కులాన్ని కూడా టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది మీరు చేసేటువంటి తప్పుల వల్ల. 16 మంది ఐపీఎస్ అధికారులు మీరు పక్కన పెట్టిరు. ఏమవుతుంది? ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ము హ్యాపీగా వాళ్ళు రోజు పొద్దుగాలు వచ్చి డీజీపీ ఆఫీస్లో సంతకం పెట్టి డీజీపీ ఆఫీస్లో క్యాంటీన్లో పోయి
పొద్దుగాల 2 ఛాయలు, మధ్యాహ్నం ఇంత భోజనము, సాయంత్రం 2 ఛాయలు, ఇన్ని స్నాక్స్, మొబైల్లోనో దాంట్లోనో దీంట్లోనో వాళ్ళు సరదాగా టైంపాస్ చేసుకొని పాత చుట్టాలందరికీ అరే ఐపీఎస్లు అయిన తర్వాత చాలా మంది చుట్టాలకు వాళ్ళతో సంబంధాలు ఉండేవి, వాళ్ళందరికీ ఫోన్ చేసుకొని బాగున్నావా కాక బాగున్నావా చాలా రోజులు అవుతుందని సరదాగా ఎంజాయ్ చేస్తారు. రోజు 7-8 గంటల సమయం ఉంటుంది. మొత్తం పాత చుట్టాలను, పాత దోస్తులను, ఇంకెవరైనా ఉంటే పాత అకౌంట్లు అన్నింటిని ఓపెన్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుంటారు సరదాగా. నష్టపోయింది ఎవరు? ఈ అధికారులు కాదు. వాళ్ళకి జీతం వస్తుంది, వాళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తాయి, సంతకం పెడతారు కాబట్టి వాళ్ళకి టీఏలు వస్తాయి, డిఏలు వస్తాయి. ఐపీఎస్ అధికారులు మీరు ఎక్కడ వాడుకోవట్లేదు కాబట్టి వాళ్ళ పోస్టింగు, వాళ్ళ ప్రమోషన్ కూడా వచ్చేస్తుంది. నష్టపోయేది ఎవరు? 16 మంది ఐపీఎస్ అధికారులను వాడుకోలేకపోవడం అనేటువంటిది మీ పరిపాలన దక్షతనా, మీ పరిపాలన వైఫల్యమా? ఇంకా ప్రత్యేకమైనటువంటి పోస్టులు ఉంటాయి. పోయి నక్సలైట్ల దగ్గర పనిచేయమని చెప్పండి. ఐపీఎస్లో వాళ్ళందరూ ఐపీఎస్లో పనిచేసిన వాళ్ళు మంచి పని చేస్తారు కదా వాళ్ళు. లేకపోతే ఉగ్రవాదులు అందరూ ఉంటారు. నిన్న మొన్న అనంతపురంలో ఎక్కడో ఒక ఉగ్రవాది దొరికిండు కదా. అరే మొత్తం ఉగ్రవాదులంతా ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో? ఎవడెవడు స్లీపర్ సెల్లులో ఉన్నారు? మీరు ఒక టీం వేసుకొని మొత్తం ఉగ్రవాదులను ఏర్పారేసి వాళ్ళ మొత్తం లొకేషన్తో సహా వాళ్ళ అనుపాదులన్నీ తెలుసుకోమని చెప్పేస్తే వాళ్ళే పోయి పనిచేసుకుంటుంటారు కదా. ఉగ్రవాదుల చర్యలు ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అనేటువంటి అంశాలను తెలుసుకోమని పంపించవచ్చు కదా. లేకపోతే పాత రౌడీ షీటర్లు ఎంతమంది ఉన్నారు అట్లాంటివి తెలుసుకోవచ్చు కదా. స్టడీ చేయమని చెప్పొచ్చు కదా. ఏమీ లేదు. 16 మంది అధికారులు వస్తారు, మంచి హ్యాపీగా ఛాయ్ తాగుతారు, తింటారు, పోతారు. వాళ్ళదేమైంది? లక్షల రూపాయల జీతం వస్తుంది. ఎవరిది? ప్రజల సొమ్ము. ఎవరు దుర్వినియోగం చేస్తారు? అధికారులు కాదు. వాళ్ళేం చేస్తారు? మమ్మల్ని వాడుకోకపోతే మేమేం చేస్తాం? భయ్ పోస్టింగ్ ఇస్తే ఎక్కడ ఇస్తే అక్కడ పోతాం. ఏ సర్కారు వచ్చినా మాకు సంబంధం లేదు, మేము ఐపీఎస్లము. మేము ఏ సర్కారు వచ్చినా అక్కడ పోయి మేము పని చేసుకుంటూ ఉంటాము. నష్టపోయేది ఎవరు? దుర్వినియోగం అయ్యేది ప్రజాధనము. ప్రజలు ఇచ్చేటువంటి పన్నులు దుర్వినియోగం అయిపోయి పరిపాలన చేతగానటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఉండిపోతుంది. 16 మంది ఐపీఎస్ అధికారులను పోయి డీజీపీ ఆఫీస్లో కూర్చొని సంతకం పెట్టి సరదాగా సెల్ ఫోన్లో గేమ్లు ఆడుకోండి, లేకపోతే మీ పాత అధికారులతో ముచ్చట పెట్టండి. అంతకంటే ఎక్కువేం చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఏం పని చెప్పకపోతే మీరు వాళ్ళకి శిక్షణ ఇచ్చినట్టు కాదు. అది హ్యాపీగా ఎంజాయ్ చేయమని. పాపం వాళ్ళకి వచ్చేటువంటి ఉద్యోగంలో అట్లాంటి ఉద్యోగులు ఉండేటువంటి వాళ్ళకు అంత రిలాక్సేషన్ టైం కూడా దొరకదు. మంచిగా రోజు ఒక సినిమా చూస్తారు, సాయంత్రం వాళ్ళ భార్యకి చెప్పేసి ఇన్నేళ్ల పాటు పిల్లలకి చెప్పి మేము ఎప్పుడు మీకు టైం కేటాయించలే కదా, పోయి గుళ్ళకు వేద్దాం, మంచిగా సెలవులు వారానికో సెలవు ఏదో సెలవు తీసుకుంటారు. ఆ వచ్చేటువంటి సెలవులన్నీ వినియోగించుకుంటారు. సరదాగా పోయి సినిమాలకు పోతారు, షికార్లకు పోతారు, గుళ్ళో గోపురాలో లేకపోతే ఎక్కడో చూసేది ఉంటే చూసి వస్తుంటారు. సెలవులన్నీ వినియోగించుకుంటారు. మీరు వాడుకోండి ఎవరు? సర్కారు. ఇవి దీనికి సంబంధించినటువంటి విషయాలు. ఇంతకంటే గొప్పగా వాళ్ళు చేసేది ఏమిటి, వాళ్ళు చేసింది ఏమిటి అనేటువంటిది ఒక్కసారైనా అర్థం చేసుకున్నారా? ఒక్కసారైనా చెప్పిరా? ఏం లేదు. ఇవి జరిగేటువంటి అంశాలు.